బీనాదేవి కలం పేరుతో కవిత్వం రాసింది ఎవరు? బీనాదేవి. ఆన్సర్ ఆప్షన్ సి బాలత్రిపుర సుందరమ్మ, బి నరసింహారావు. వాళ్ళ పేరు మీదుగా బీనాదేవి. బి అంటే బాలత్రిపుర, నా అంటే నరసింహారావు, దేవి బీనాదేవి. నెక్స్ట్ 37ది జాస్మిన్ అంటే మల్లెపూలు పేరుతో కథలు రాసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి రాచకొండ విశ్వనాథ శాస్త్రి. రాచకొండ విశ్వనాథ శాస్త్రి జాస్మిన్. 38దండి నాటి చదువు. నాటి చదువు పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందింది? ఆన్సర్ ఆప్షన్ సి ఆత్మకథ. ఆత్మకథ. 39ది నాటి చదువు పాఠ్యభాగం ఏ ఆత్మకథ నుండి స్వీకరించబడింది? ఏ ప్రక్రియ చెందిందంటే ఆత్మకథ. మరి ఏ ఆత్మకథ నుండి స్వీకరించబడింది అంటే మరి మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు అనే ఆత్మకథ నుండి తీసుకున్నదే ఈ పాఠ్యాంశం అండి. నెక్స్ట్ అండి 40ది మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు ఎవరి యొక్క ఆత్మకథ? మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు ఎవరి ఆత్మకథ? దేవులపల్లి వారిదా, మామిడిపూడి వారిదా, చిలకమర్తి వారిదా, గురజాడ అప్పారావు గారిదా? ఆన్సర్ మ్యాంగో అండి, అంటే మామిడిపూడి వెంకటరంగయ్య. ఎవరిది? మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు. జ్ఞాపకాలు మామిడిపూడి జ్ఞాపకాలు అనమాట. 41ది ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య గారి జన్మస్థలం ఏది? ఆన్సర్ పురిణి గ్రామం, కొవ్వూరు తాలూకా, నెల్లూరు జిల్లా. పురిణి గ్రామం, కొవ్వూరు తాలూకా, నెల్లూరు జిల్లా. 42దండి మరి మామిడిపూడి వెంకట రంగయ్య గారి తల్లిదండ్రులు ఎవరు? తల్లిదండ్రులు. ఆన్సర్ ఆప్షన్ ఏ వెంకటేశాచార్యులు నరసమ్మ. వెంకటేశాచార్యులు నరసమ్మ. మరి 43ది మామిడిపూడి వెంకట రంగయ్య గారి రచన ఏది? ఆన్సర్ ఆప్షన్ బి మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు. 44ది మామిడిపూడి వెంకట రంగయ్య గారు ఏ శాస్త్రవేత్త? ఆన్సర్ ఆప్షన్ సి రాజనీతి శాస్త్రవేత్త. రాజనీతి శాస్త్రవేత్త. మరి మామిడిపూడి వెంకట రంగయ్య గారికి 1968లో వచ్చిన పురస్కారం ఏది? మామిడిపూడి భూషణ్, పద్మభూషణ్. మరి 46దండి సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశ నిర్మాణ సంపాద వర్గానికి అధ్యక్షులుగా ఎవరు పనిచేశారు అంటే మామిడిపూడి. 47ది మేలుమలుపు పాఠ్యాంశం దేనికి ప్రాధాన్యతనిస్తుంది? మేలుమలుపు. ఆన్సర్ ఆప్షన్ సి ఆత్మస్థైర్యానికి. ఆత్మస్థైర్యానికి. 48ది రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు దేనిని సున్నితమైన త్రాసుతో పోల్చారు?